సంవత్సరాల్లో 106 సంవత్సరాల నుంచి మనం శోభాయాత్ర జరుపుకుంటాం. ఇంతకు ముందు 3 రోజులు ఉండే, దాని తర్వాత 5 రోజులు అయింది, దాని తర్వాత 7 రోజులు అయింది. ఇప్పుడు 9 రోజుల్లో మనం శోభయాత్ర జరుపుకుంటాం. ఈ శోభయాత్రలో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ, తర్వాత రెవెన్యూ సిబ్బంది కానీ అందరూ మనకు చాలా సహకరిస్తున్నారు. వాళ్ళకు నా తాలూకా తరఫున, నా బైంసపట్నం తరఫున, నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేడం, మీరు గత 9 రోజుల నుంచి కానీ 15 డేస్ నుంచి ఉత్సవ కమిటీ మీటింగ్ అనుకోండి, హిందూ కమిటీ మీటింగ్ అనుకోండి పెట్టుకుంటా ఏదైతే మా వాళ్ళకు ఎట్లా జరపాలా చెప్పిన దానికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన హిందూ సమ్రాట్ ఏదైతే అంటే మన తెలంగాణ సమ్రాట్ రాజా సింగ్ గారు గత వారం రోజుల నుంచి కంటిన్యూగా చెప్తున్నారు, గణేష్ విసర్జనలో లిక్కర్ తాగొద్దు, లిక్కర్ తాగితే వారి మీద కేసు చేయండి అని మనం ఏదైతే భావిస్తాం. రాజా సింగ్ గారు ప్రతి ఒక్కసారి చెప్తున్నారు. మీకు కూడా నా తరఫున మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, లిక్కర్ తాగకుండా మన గణేష్ శోభయాత్ర జరుపుకున్నారు. నిన్ననే మన ఏఎస్పీ గారు డీజే గురించి కొంత ఇబ్బంది పెట్టారు. నేను ఒకటే చెప్పాను ఏఎస్పీ గారికి, సార్ నా అప్పుడైతే డీజే లేకుండా అప్పుడు భజన తీసుకొని పోతుంటేవి, కానీ మీరు యువతులు ఉన్నారు, మీరు కూడా డీజేల స్టూడెంట్ లైఫ్ లో ఎంజాయ్ చేసినట్టు ఇక్కడ పిల్లగాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారంటే ఖచ్చితంగా చేపిస్తాను. కానీ ఒకసారి మీటింగ్ తీసుకుని చేస్తారని చెప్పిండు. ఆయన ఏదైతే అంశాలు విధించారో ఆయనకు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, మా బైంసపట్నంలో వచ్చి భయం ఉంది, ఇక్కడ శోభయాత్రలో గొడవ అవుతుందని. ఎటువంటి గొడవ కాదు. ఈ రోజు హిందూ ఉత్సవ కమిటీ ఇక్కడ ఉన్న పెద్దలు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఎటువంటి గొడవలు కాకుండా శాంతియుతంగా మీ సహకారంతో శోభయాత్ర కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా 9 గంటల వరకు శోభయాత్ర కంప్లీట్ కావాలంటే సాధ్యం కాదు. ఒక్కసారి మీరు దానికి టైం పొడిగిస్తే చాలా మంచి ఉంటుంది. మీరు కూడా పొడిగిస్తారని నేను మీకు ఆశ్వాసన ఇస్తున్నాను మీకు. అదేవిధంగా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మనం శోభయాత్ర ఘనంగా జరుపుకుంటాం. ఒక బయటలో ఇప్పుడే మేడం గారు చెప్పారు, హిస్టరీలో పేరు లేకుండా బయట కూడా శాంతియుతంగా వస్తుందని చెప్తున్నారు. ఈ 3 నెలల లోపల ఒక్క కేసులు కూడా రాలేదని మేడం కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా ఇక్కడనే మేడం గారిని ఎప్పటి వరకు కూడా सूरज चांद जब तक रहेगा हम हैप्पी रहेंगे और कोई केसेस रहेंगे हमारे बहिंसापट्टनम के मैं आश्वासन देते हुए मेरे 2 शब्द समाप्त करता हूँ. जय हिंद, जय भारत. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.